So, welcome to Mind All Minds. ఇది కూడా ఒక చీటింగ్, అంటే చీట్ అనే పదానికి సంబంధించిందే. బట్ నేను చెప్తున్నాను, చీట్ ఎవరిని చేయలేరు, చేసుకోరు కూడా. ఎందుకంటే మన కోసం మనం ఉండాలి కూడా. సో చీట్ అనేది ఉండదు. బట్ ఇది ఇంచుమించు ఆ చీట్ అనే ఆ వర్డ్కి సంబంధించింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిలేషన్లో ఇద్దరు ఉన్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు మనం ఏమనుకుంటాం, నువ్వు నాకు తెలియకుండా వాళ్ళతో మాట్లాడుతున్నావా, వీళ్ళతో మాట్లాడుతున్నావా అంటే ఒక రిలేషన్ స్టార్టింగ్లో ఒక గ్యారంటీ, అంటే మన రిలేషన్ లాంగ్ టర్మ్లో ఉంటుందని ఇవ్వలేనప్పుడు ఆ ఇద్దరిలో ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ వేరే వాళ్ళతో మాట్లాడితే తప్పేముంటుంది అంటే వాళ్ళకు దే ఆర్ ఎక్స్ప్లోరింగ్ హూ ఇస్ ద రైట్ పర్సన్ ఫర్ మీ అనేది వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు చేసుకోవచ్చు. మనం దాన్ని నువ్వు నాతో మాట్లాడుతున్నావు, మళ్ళీ వాళ్ళతో మాట్లాడినావు, సో యూ చీటెడ్ మీ, నాకు తెలియకుండా యు ఆర్ మెయింటైనింగ్ సీక్రెట్ రిలేషన్. సో ఇవన్నీ అట్లా ఒకటి మనము పేషెన్స్గా ఉండాలి. మనం ఒక పర్సన్ని ఎక్స్పెక్ట్ చేసాం మన లైఫ్లో ఉంటుందని చెప్పాలి, ఇది సంగతి అని. నచ్చితే ఉంటారు, లేకుంటే లేదు, అంతేగాని నువ్వు నన్ను చీట్ చేసావు అది ఇదని మాత్రం అనొద్దు. ఎందుకంటే వాళ్ళు కూడా మనకంటే నచ్చని క్వాలిటీస్, మనకంటే బెటర్ క్వాలిటీస్ కోసం వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తున్నారు అనుకోవచ్చు. ఎవ్రీ పర్సన్ హ్యాస్ లిబర్టీ టు ఎక్స్ప్లోర్ ఎ రైట్ పార్ట్నర్ ఫర్ ద లైఫ్. అట్లాంటప్పుడు మనము సో చీటింగ్ అనేది ఒక ఉండదు, కానీ ఇట్లా మిస్అండర్స్టాండింగ్ అనేది అది కామన్ అనమాట. ఇప్పుడు ఒక రిలేషన్లో ఒకరితో కాకుండా ఇంకొకరితో మాట్లాడడం ఏంటంటే, థాట్స్ అనేవి ఒకరితో ఆగిపోదు. ఒక దగ్గర ఇంకేదో కావాలి అయితే ఒక పాయింట్లో అయితే ఖచ్చితంగా ఆగిపోయేటట్టు మనం చేసుకోవాలి. కానప్పుడు అది వేరే, కానీ అంతవరకు అయితే మనం పేషెన్స్గా చేసుకొని ప్రతిదానికి నువ్వు నన్ను చీట్ చేసావు అది అట్లాంటివి కాదు, మనం మాట్లాడుకోవాలి. వై దట్ పర్సన్ అంటే ఏంటి, మనం ఎట్లా చేసుకుందామని. అట్లాంటప్పుడు ఇప్పుడు నాకు తెలియకుండా నువ్వు అట్లా మాట్లాడినావా అది చేసావు అన్నప్పుడు అవతల వాళ్ళు కూడా కొంచెం క్లియర్గా చెప్పాలన్నమాట. లేదు నేను వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈజ్ దాట్ అని వాళ్ళు క్లియర్గా చెప్పుకోవాలి. అంతేగాని నువ్వు అనుమానపడుతున్నావు అది ఇదని వెంటనే అనుమానం మీద నెట్టేయొద్దు అనమాట. అనుమానం అంటే మైండ్లో ఉంది, వాళ్ళు దే విల్ ఎక్స్ప్రెస్. అట్లాంటప్పుడు మనం కూడా ఓపిక్గా లేదు నువ్వు అట్లాంటి అనుమానాలేం పెట్టుకోకు, వీఆర్ గోయింగ్ గుడ్ వే, సో అట్లాంటివేం లేవు అని చెప్పాలి. లేదు అన్నప్పుడు నేను అట్లాంటి కోసం ట్రై చేస్తున్నా అది ఇది, సో కొంత అంతే అని కూడా చెప్పగలగాలి ఏదో ఒక టైంలో. లేకుంటే ఏమవుతుందంటే కోపం పెరిగి మొత్తం మళ్ళీ ఆటోమేటిక్గా రివెంజ్ దగ్గరికి వచ్చేస్తుంది. అందుకే ఫస్ట్ ఏదైనా కూడా ఏమనుకోవాలంటే, ఓకే నేనే సరిజోడు కాదు అంటే ఉన్నా, బట్ ఇంకా దే వాంట్ మోర్, బికాజ్ రిలేషన్ అనేది స్టార్టింగ్ ఉన్నప్పుడు ఎవ్రీవన్ హ్యాస్ ఎ చాయిస్. సో ఓపిక్గా మనం మాట్లాడుకుని ఏదైనా సార్ట్ అవుట్ చేసుకోవాలి.